నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని కాలసర్పదోషం అంటారు. 144 రకాలైన కాలసర్పదోషాలను జ్యోతిష శాస్త్రంలో వర్ణించారు. అయితే ప్రధానంగా 12 రకాలైన కాలసర్పదోషాలు ఉంటాయి. ఈ 12 రకాలైన కాలసర్పదోషాల్లో ఏ కాలసర్పదోషం జాతకంలో ఉన్నా కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కాలసర్పదోషాల నుంచి బయటపడి సమస్త శుభాలు లభించాలంటే రాశిని బట్టి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మేషరాశి వాళ్ళు పక్షులకు వీలైనప్పుడల్లా గింజల ఆహారంగా వేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వృషభ రాశిలో జన్మించిన వారు చందనపు జపమాలికను ధారణ చేయటం ద్వారా ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మిథున రాశిలో జన్మించిన వారు గణపతిని గరికతో పూజించడం ద్వారా, పక్షులకు గింజల ఆహారంగా వేయటం ద్వారా కాలసర్పదోషం తగ్గిపోతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారు వీలైనప్పుడల్లా పుట్టలో పాలు పోయటం ద్వారా, దుప్పట్లు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వారు మినప గారెలు సునకాలకు ఆహారంగా వేయటం ద్వారా కాలసర్పదోషం తగ్గిపోతుంది. కన్యారాశిలో జన్మించిన వారు తీపి పదార్థాలు సునకాలకు ఆహారంగా వేయటం ద్వారా, దర్భలతో చేసిన దర్భమాలికను ధారణ చేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారు పక్షులకు గింజల ఆహారంగా వేయటం ద్వారా, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా ఈ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు గణపతికి లడ్డూలు నివేదన చేయటం ద్వారా, చిన్నపిల్లలకు చెరకు ముక్కలు పంచిపెట్టడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు వీలైనప్పుడల్లా షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఎండు కొబ్బరికాయ ముక్కలు వేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లేదా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెడితే ఈ దోషం తగ్గిపోతుంది. మకర రాశిలో జన్మించిన వారు వీలైనప్పుడల్లా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా, గోమయంతో చేసిన విభూతిని ధారణ చేయటం ద్వారా ఈ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు చలివేంద్రాలకు నీటి కుండలు దానం ఇవ్వటం ద్వారా, లేదా దాహంతో ఉన్న వాళ్ళకి నీటి కుండలు దానం ఇవ్వటం ద్వారా ఈ దోషం తగ్గిపోతుంది. చివరగా మీనరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా కాలసర్పదోషాన్ని అధిగమించడానికి ద్వాదశ రాశుల వారు రాశిని బట్టి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘ పౌర్ణమి సందర్భంగా, కుంభ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రాణాయామాది సాధనలతో నాడీ శోధనం చేసుకుని సుషుమ్నా నాడి యందు దృష్టి పెట్టి క్రమంగా అక్కడ చైతన్యం ఎలా తిరుగుతుందో చూడు అన్నారు. ఇక్కడ ఆ తిరిగే స్వరూపం పేరు కుండలిని. ఇది కుండలిని యోగం వచ్చారు. అమ్మవారు అంతటా ఉన్నారనే మాట అందరూ వింటున్నారు. అంతటా ఎలా ఉన్నారంటే చైతన్య రూపంతో ఉన్నారన్నారు. ఆ చైతన్యం నీలో కుండలినిగా ఉన్నది. ఆ కుండలిని ఎలా ఉంటుందని చిన్న అవగాహన. ఇల్లంతా తయారు చేసిన తర్వాత వైరింగ్ చేసేసారు. ఏ ఎక్విప్మెంట్కి ఎలక్ట్రికల్ కనెక్షన్ వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. ఫ్యాన్లకి, ఫ్రిడ్జ్కి, ఏసీకి, లైట్లకి అన్నిటికి పెట్టేశారు. అంతా అయిన తర్వాత మెయిన్ ఏదో ఉంటుంది, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి. ఇస్తే మొత్తం ఇల్లు యాక్టివ్ అయింది. శరీరమైన ఇంట్లో నాడీ మండలాలను వైరింగ్ అయిపోయిన తర్వాత సుషుమ్నా నాడిని మెయిన్ నాడికి ఈశ్వర శక్తి కనెక్ట్ అవ్వగానే మొత్తం శరీరం యాక్టివేట్ అయింది, నాడీ మండలం అంతా. ఇది సత్యం. ఆ ఎలక్ట్రిసిటీ చిచ్చక్తి అమ్మవారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలాగో ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ చిచ్చక్తి పేరు కుండలిని. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కడుంది? చప్పట్లు కొట్టిన వాళ్ళల్లోనూ ఉంది, చప్పట్లు కొట్టని వాళ్ళల్లోనూ ఉంది. అందరిలో ఉంది ఆ కుండలిని, అందరిలో ఉంది. కుండల గురించి చెప్పారండి, నాకేం అర్థం కాలేదన్నారు. ఒక ఆయన హార్ట్ గురించి చెప్పారు, డాక్టర్ గారు వచ్చి. నాకు అర్థం కాలేదన్నాడు ఆయన. అర్థం కాకపోయినా వాడికి హార్ట్ ఉంది. హార్ట్ గురించి ఆయన చెప్పారు. నీకు అర్థం కాలేదు కానీ అర్థం కాని వాడికి హార్ట్ లేదని లేదు. కానీ అర్థం కాకపోయినా కుండలిని ఉంటుంది. మనకు అర్థం కాకపోయినా అమ్మవారు ఉంటారు, తెలుసుకోండి. ఇక్కడ అదే అంటాడు మహానుభావుడు, చిచ్చక్తిగా సర్వవ్యాపినవై నువ్వు తనుషు కుండలిని అంటాడు ఉమాశాస్త్రంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని. తనుషు కుండలిని, ప్రతివారి శరీరంలో కుండలిని ఉంటుంది. ప్రతివారి శరీరంలో
అయితే కుండలిని శక్తిని గుర్తించి సాధన చేసే యోగం మానవ శరీరానికి మాత్రమే ఉంది. అవకాశం ఉంది కానీ మానవ శరీరం అంతా వినియోగించుకోవట్లేదు. అలాగే మానవులకు అవకాశం ఉంది కానీ మానవులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. అందుకే మాటి మాటికి శాస్త్రం ఈ శరీరం దొరకడం కష్టం రా బాబు, సద్వినియోగం చేసుకొని ఘోషిస్తున్నది అందుకు. ఎందుకంటే వెన్ను నిటారుగా నిలబడగలిగే శరీరం ఒక్క మానవుడిదే. ఇవి జంతువులు కొన్ని ఉన్నాయంటే కష్టపడి కోతి ఆ మాత్రం ఉండగలదు, మళ్ళీ ఎక్కువసేపు మళ్ళా ఉండలేదు. అది దాని పద్మాసనం వేయి, హఠాసనం వేయి అంటే వేయదు, అది దాని చేత కాదు, అది వేయగలిగేది ఇదే. అందుకే అలా యోగం చేయగలిగే శక్తి ఉన్న శరీరాన్ని కూడా కోతుల్లాగా కుక్కల్లాగా వాడుకోకూడదు. మనం సాధనలుగా వాడండి, అందుకే సాధనగా వాడాలి ఈ శరీరాన్ని. అలాంటి శరీరం ఇచ్చాడు. అంత నీలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించి అనుభవించగలిగే శక్తి ఇచ్చిన మానవ దేహం దొరికినందుకు ముందు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలండి. అందులో కుండలిని ప్రసరిస్తుంది. ఆ ప్రసరిస్తున్నప్పుడు నీ శరీరంలో పంచభూత తత్వాలు ఉన్నాయి, ఒప్పుకుంటావా లేదా? అలా నీ పంచభూతాలు శరీరంలో ఉన్నాయి, వాటి కంట్రోలింగ్ పాయింట్స్ 5 ఉన్నాయి. ఈ పంచభూతాలు బేస్ చేసుకునే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, అంతే మీకు తెలిసిందే. కానీ ఈ 5 మెయిన్. ఈ 5టిని కంట్రోల్ చేసే 5 పాయింట్స్ శరీరంలో ఉన్నాయండి. కూర్చున్న చోటు మూలాధారం అయితే క్రమంగా అక్కడి నుంచి స్థానములు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ 5. భూతత్వం నుంచి ఆకాశతత్వం వరకు అయిపోయింది. 5తో శరీరం ఉంది, ఒప్పుకుంటున్నారు కదా? 5ంటితోనే శరీరం ఉందా? శరీరంలో మీరు చెప్పే ఇంద్రియాలు అన్నిటికీ 5, మరొకటి కాదు. ఈ 5ంటితో ఉంది శరీరం అంతా. కానీ 6వ వస్తువు ఒకటి ఉంది, మనస్సు. ఈ 6 గుర్తుపెట్టుకుంటే తర్వాత శ్లోకాలన్నీ దీని బేస్ మీద వెళ్ళిపోతాయి. ఈ 6ంటికి విశుద్ధ వరకు ఆకాశ పంచభూతాలు అయిపోయాయి. 6వది మనస్సు అన్నాం కదా. ఈ మనస్సుకు కావలసిన పాయింట్ ఉన్న చోటు పేరు భ్రూమధ్య స్థానం. దీనికి ఆజ్ఞ అని పేరు. అందుకే ధ్యానం చేసేటప్పుడు అక్కడ దృష్టిని ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయమంటారు. అలా చేస్తే అటు ఇటు చెదిరిపోతున్న బుద్ధిని, మనస్సుని ఏకాగ్రపరచగలంట. అది సాధన బాగా చేస్తే ఏకాగ్రత పరమేశ్వరుని పొందవచ్చు, అది వేరే విషయం. కనుక పాయింట్ ఇది, బుద్ధి చక్ర స్థానం అది ఇక్కడ. కనుక ఎన్ని చక్రాలు ఎందుకున్నాయి ఇప్పుడు తెలిసింది కదా. పంచభూతములు నియంత్రించే పంచచక్ర స్థానములు. 6వ చక్రం వీటికి పైన ఉన్నటువంటిది ఇందాక ఇంటికి కనెక్షన్ ఇచ్చే విద్యుత్ శక్తిలాగా వీటన్నిటికీ ప్రధానమైనటువంటి శివశక్తి ఉన్న చోటు సహస్రారం. అక్కడి నుంచి శక్తి ఇక్కడ ప్రసరిస్తోంది నిరంతరం, అందరిలో ప్రసరిస్తుంది. అయితే అందరిలో అధోముఖంగా ప్రసరిస్తూ ఉంటుంది, డౌన్ వార్డ్స్, కిందకు వస్తూ ఉంటుంది. యోగులు ఏం చేస్తారంటే ఈ శక్తి ఎక్కడిదా అని ఆలోచిస్తారు. అంటే కింద పడుతున్న జలపాతం ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే దాని మూలమైన కొండ కొనలోకి వెళ్ళినట్లుగా మన శరీరం అంతా ప్రసరిస్తున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విచారణ, ఇంకొకటి యోగము. విచారణతో ఆలోచిస్తావు, నన్ను ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది ఏమిటి? ప్రపంచమా, పంచభూతాలా? కాదు, పంచభూతాల వెనకాలేముంది? ఇలా ఇలా అలా వెళుతూ ఉంటే మూలానికి వెళ్తావు. ఇది విచారణ మార్గం, ఇది జ్ఞాన మార్గం అంటారు. యోగ మార్గంలోకి వెళ్ళేటప్పటికల్లా ఒక్కొక్క పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆజ్ఞాచక్రం వరకు మూలాధారం నుంచి, ఆ మూలాధార చక్రం నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క చక్రం దాటుతూ ఆ చక్రంలో శక్తి ఎలా ప్రసరిస్తుందో తెలుసుకుంటూ, ఆ శక్తి అమ్మవారు. ఆ చిచ్చక్తి మూలాధారం ఉన్నప్పుడు అక్కడ ఏకాగ్రంగా ఉంటే ఆ మూలాధార చక్రాన్ని దాటగలగాలి. మూలాధార చక్రాన్ని జయించుట అంటే దాన్ని దాటగలిగే వాడికి పృథ్వీతత్వం కంట్రోల్లోకి వస్తుంది. మరో చక్రం దాటిన వాడికి జలతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం కంట్రోల్లోకి వస్తాయి. వాడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు. అందుకే భారతదేశంలో యోగులు వర్షాన్ని నాపగలిగారు, భూమిని మార్చగలిగారు, అగ్నిని సృష్టించగలిగారు, అగ్నిని ఆర్పగలిగారు. ఎందుకంటే పంచభూతాల మీద కంట్రోల్ వాడుకుంటుంది. వాడి శరీరంలో పంచభూతాలు వాడు కంట్రోల్లో ఉంటాయి కనుక వాడి దేహం అజరామరం అవుతుంది. యోగులు అలా సాధిస్తారు, తెలుసుకోండి. ఇలాంటి ఒకానొక విద్య భారతదేశంలో ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ ఉంది, ఇందులో సందేహం లేదు. విస్తారంగా లేదంటే సాధకులు విస్తారంగా ఉండరు. అందుకు మొత్తానికి చక్రముల గురించి అవగాహన. 5 భూతముల్ని కంట్రోల్ చేసే 5 చక్రములు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధములు కంఠం వరకు. ఆజ్ఞ పైన సహస్రారం. ఈ మధ్యలో ఇదంతా ఒక స్రోతస్సు, ఒక ప్రవాహంలా మనం భావిస్తే అది వెన్నుదండం మధ్యలో ఒక తీగలాగా ఉంటుంది. ఆ తీగ అంటే పదార్థం కాదు, మళ్ళీ తెలుసుకోండి. రాగి తీగ పదార్థం, కానీ అందులో విద్యుచ్ఛక్తి పదార్థం కాదు. అక్కడ పదార్థం అనద్దు, అక్కడ వరకు. అలాగే రాగి తీగలాగా ఉన్న సుషుమ్నా నాడిలో చిచ్చక్తి ప్రసరిస్తుంది.
ఆ చిచ్చక్తి పేరు కుండలిని. దీన్ని యోగి ఊర్ధ్వగతిలోకి తీసుకువెళ్తాడు, సామాన్యులు అధోగతి. ఈ అధోగతి అన్న మాట విన్నారు కదా, అధోగతి కిందకి వెళ్ళుట, డౌన్ వార్డ్స్ అని అర్థం. అందరికీ కిందకే ఉంటుందండి. అది క్రిందకుందని ఎలా పోల్చగలము? ప్రతి వారిలో కుండలిని క్రిందనుందా ఊర్ధ్వమయ్యిందా పోల్చాలంటే కొన్ని మనలోనే తెలిసిపోతాయి. ఎవరికి ప్రపంచమే గొప్పది అనిపిస్తుందో, ఎంత చెప్పినా ఈ ప్రపంచ విషయాలు కావాలనిపిస్తాయో వాళ్ళు కుండలిని అధో మార్గంలో ఉన్నట్టు లెక్క. ఎవడి బుద్ధి అయితే ఈ ప్రపంచం నుంచి దాటి పరమాత్మని పొందాలని ప్రయాణం ప్రారంభిస్తుందో వాడున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి వైరాగ్యం, భగవంతుని దగ్గరికి వెళ్ళడం, ఇది వాడు పై చక్రాలకు వెళుతున్న కొద్దీ భగవంతుడు వెళుతూ ఉంటాడు, ప్రపంచం తగ్గుతుంటాడు. ఇది మీరు విచారంలోనైనా యోగ మార్గంలోనైనా జరిగేది ఇదే, భక్తిలో కూడా జరిగేది ఇదే. అందరికీ కుండల్ని తెలియాలని లేదు. అఖండ భక్తితోనైనా విచారణతోనైనా మనకు తెలియకుండానే కుండల్ని జాగరణమై ఒక్కొక్కటి దశలోకి వెళుతూ ఉంటుంది. అది కొద్ది మందికి కతిచన. కనుక మనం డౌన్ వార్డ్సా అప్ వార్డ్సా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి. బుద్ధి ప్రపంచం వైపు తిరుగుతున్నంతకాలం డౌన్ వార్డ్స్, పరమాత్మ వైపు తిరుగుతున్నంతకాలం అప్వార్డ్. అప్వార్డ్ వెళుతున్నది క్రమక్రమంగా అప్పుకి చేరిపోతే సహస్రానికి చేరి మోక్షం పొందడం. ఇది తెలుసుకోండి. దీన్ని క్రమంలో చూపిస్తున్నారు ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు. ఇక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవఖం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాప ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళకరమైన మంగళవారం. అందుచేత మంగళగౌరీదేవిని, ఆంజనేయ స్వామి వారిని కూడాను భక్తి చింతనతో చక్కగా గనక మనం ఆరాధన చేసినట్లయితే సర్వవిధ సంపత్తులు కూడాను లభ్యపడతాయి. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది రామనామ జపం. రామనామం జపం చేయకుండా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించేటప్పుడు ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళి శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ అని ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా తర్వాత చదువుకోవాలి. ఆయనకి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా, అలాగే హనుమత్ బడబాలన స్తోత్రం, ఇవన్నీ కూడాను పఠనం చేయటం వలన ఆంజనేయ స్వామి వారు రామనామం వలన ఆనందపడి మనకు వెంటనే తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పేసి శాస్త్రవచనం ఉంది. కాబట్టి సంపూర్ణవంతమైనటువంటి అనుగ్రహం మనకు కలగాలంటే ఈ యొక్క విధి విధానాన్ని పాటించి అందరం కూడాను స్వామి కృపకు పాత్రలమై తరిద్దాం. ఆయన రామబంటు కాబట్టి రామనామం చేస్తూనే ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం. స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క అప్పాలు, అట్లాగే అరటి పండ్లు, ఆకు పూజ, ఇవన్నీ కూడాను ఈ మాసంలో నిర్వహించడం వలన సర్వవిధ సంపత్తులతో పాటు తల్లి జగన్మాత గౌరీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని కూడా పొందుతాం. సాక్షాత్తు సీతమ్మ తల్లి గౌరీదేవియే కదా. అందుచేత ఆ తల్లి అనుగ్రహం పొందాలన్నా కూడాను సింధూరం మనం నుదుట పెట్టుకొని సీతాదేవిని మనసు నిండా స్మరిస్తూ ఆ జగన్మాతకు నమస్కారం చేస్తూ జీవితాన్ని పునీతం చేసుకుందామా మరి ఈ మాఘమాసంలో. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:12. తిథి చతుర్దశి సాయంకాలం 6:58 వరకు. నక్షత్రం పుష్యమి సాయంకాలం 6:36 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుంచి 9:50 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:05 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:42 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం మంగళవారం. చతుర్దశి మంగళవారం కలిసి వచ్చాయి. దీనిని భౌమ చతుర్దశి అని అంటారు. ఈ సమయంలో చేసేటువంటి స్నానము, దానము మొదలైనవన్నీ కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం వీలైనంత దానం చేయడం మంచిది. దానం ఏ కొద్ది చేసినా కూడా తక్కిన సమయం అంతా కూడా చక్కగా జనని కనకవృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే ఆ మంత్రం సిద్ధించి మనకు అనుభవయోగ్యమైనటువంటి సంపద సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు రాత్రిగల పూర్ణిమ కాబట్టి చంద్ర పూజ అనేటువంటిది ప్రత్యేకించి చేసుకుంటే మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రం చేసుకోవడం, వీలైనంత వరకు అప్పు తీర్చడం చేసినట్లయితే అప్పులు తొందరగా తీరుతాయి. అలాగనే ఈరోజు చేసేటువంటి తక్కిన కార్యక్రమాలలో ఆంజనేయ స్వామి పూజ చాలా విశేషమైనది. సింధూర పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇవన్నీ కూడా విజయాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందేం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు. మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమో అని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని 2 చేతులెత్తి నమస్కరించి నిలబడతాడు. నైరుతి వైపుకి తిరుగుతుంది. తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం, ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు.
అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకు తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం? ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం జరిగితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు. నిలబడితే, ఓ వాయువా, తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలిరా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయిట. అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది. ఉత్తర దిక్కుకు వస్తుందిట. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి రెండు నిధులకు అధిపతి. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది. శివుడు వస్తాడు. అయ్యా, ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను ఇళ్ళ అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా, నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనబడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, రెండు రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు. అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశమలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకవిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాడు. అనూరుడు రథమెక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట. వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి, లోకంలో రథ చోదకులు ఉంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే? ఎంత యజమానైనా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదూ, ఆయన బాగా నడిపితేనే కదూ. అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు. అయ్యా, ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బాగులేదండి, కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ, యజమానికే చెప్పాలి. సూర్యుడి వంకి ఇలా చూస్తాట అనూరుడు. చూస్తే సూర్యుడు అంటాట, ఓ అనూరా, రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో, వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో. పాశాలు, వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి. అందుకే ఆ వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో, మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు. ఇవి సర్పపాశాలు, గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు. అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించకు అంటే ఇంకా తల తిప్పలేదు అరుణుడు. చూసి అంటాట, గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో. ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు. అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు. ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే, పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటాట, ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు. అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా? మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద, మన రథానికి ఎదురు లేదంటట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జమదగ్ని ఇలా అన్నాడు, కళ్యాణి, నేను జగత్తు అనగా దేవతల ఆహవనాగ్ని నుండి పుట్టినవాడని నేను, కాబట్టి నేను జమదగ్నిగా ప్రఖ్యాతి గడించానన్నాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, నేను పర్వతాలను, భూమిని, స్వర్గలోకాన్ని ధరిస్తాను. భర్త సమీపంలోనే ఉంటాను. ఆయన మనస్సును అనుసరించి నడుస్తాను. అందువల్ల నేను అరుంధతిని తెలుసుకో అంది. తర్వాత గండ ఇలా అంది, అగ్ని నుండి పుట్టినదాన గడి ధాతువు నుండి గండ పదం పుట్టింది. అది ముఖంలోని ఒక భాగానికి చెక్కిలికి పేరు. ఆ చెక్కిలి ఎత్తుగా ఉన్నది కాబట్టి నా పేరు గండ అని తెలుసుకోంది. పశుసకుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని సంభవ, నేను పశువులకు సంతోషాన్ని ఇస్తాను. పశువులకు ఎప్పుడూ మిత్రుడను. ఈ గుణాన్ని బట్టి నన్ను పశుసకుడు అని తెలుసుకో అన్నాడు. తర్వాత సునస్సుకుడిలా అన్నాడు, వీరంతా పేర్లు చెప్పినట్టుగా నేను నా పేరు చెప్పడానికి ఉత్సాహపడటం లేదు. ఓ యాతుధాని, నన్ను పశుసకుడికి మిత్రుడిగా తెలుసుకో అన్నాడు. యాతుధాని అన్నది, నువ్వు నాకు అనుమానం కలిగించేలాగా మాట్లాడావు కనుక నీ పేరును చెప్పు అంది. సునస్సకుడు ఇలా చెప్పాడు, నేను ఒకసారి పేరు చెప్పాను, నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి ఈ తప్పు వల్ల నా త్రిదండం దెబ్బతిని వెంటనే బూడిదైపో అని బ్రహ్మదండం వంటి తన దండంతో ఆమె తలపై ఒక్కపారి కొట్టాడు. వెంటనే ఆ కృత్య నేల మీద పడి బూడిదైపోయింది. మహాబలశాలినైనటువంటి ఆ యాతుధాతిని చంపి సునస్సకుడు త్రిదండాన్ని నేల మీద పెట్టి అక్కడే గడ్డిపై కూర్చున్నాడు. తర్వాత ఆ మునులందరూ తామర తూళ్లను స్వేచ్ఛగా తీసుకొని ఆనందంగా సరస్సులో నుంచి బయటకు వచ్చారు. చాలా శ్రమతో వారు తామర తూళ్లను కట్టలు కట్టారు. వాటిని కొలను ఒడ్డున పెట్టి కొలనులో దిగి ఆ నీటిలో తర్పణాలు చేయసాగారు. ఆ తర్వాత అందరూ ఆ నీటిలో నుండి లేచి ఒడ్డుకు వచ్చారు. అప్పుడు ఆ పురుషోత్తములకు తాము పెట్టిన ఆ తామర తూళ్ళు కనిపించలేదు. ఋషులు ఇలా అన్నారు, మనమంతా ఆకలితో ఉన్నాం, ఆహారాన్ని కోరుతున్నాం. ఈ సమయంలో పాపాత్ములైన మన తామర తూళ్లను ఏ క్రూరుడు దొంగలించుకొని పోయాడన్నారు. శత్రుసూదన, ఆ ద్విజోత్తములు ఒకరినొకరు అనుమానిస్తూ మాట్లాడుకుంటున్నారు. చివరికి అందరూ ప్రమాణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఆకలితో పీడించబడుతున్నారు కూడా. శపథాలు చేయటానికి సిద్ధపడ్డారు. అత్రి ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు ఆకలితో గోవును తన్నిన పాపాన్ని, కాలితో గోవును తన్నిన పాపాన్ని పొందుతాడు. సూర్యుడికి అభిముఖంగా మూత్ర విసర్జన చేసిన వాడు పొందే పాపాన్ని పొందుతాడు. అనధ్యయన కాలంలో అధ్యయనం చేసిన పాపాన్ని పొందుతాడు అన్నారు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు అనధ్యయన కాలంలో అధ్యయనం చేసిన పాపాన్ని, కుక్కతో విహరించిన పాపాన్ని పొందుతాడు. సన్యాసి అయి ఉండి కామప్రవృత్తి గలవాడు పొందే పాపాన్ని పొందుతాడు. శరణాగతుడిని చంపిన పాపాన్ని పొందుతాడు. తన కుమార్తె ద్వారా జీవితాన్ని గడిపే పాపాన్ని పొందుతాడు. రైతుల సొమ్మును అపహరించిన పాపాన్ని కశ్యపుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు అన్ని చోట్ల అన్ని మాట్లాడిన పాపాన్ని పొందుతాడు. ఇతరులు దాసమని ఇచ్చిన సొమ్మును దొంగలించిన పాపాన్ని, అబద్ధపు సాక్ష్యం చెప్పిన పాపాన్ని పొందుతాడు. తామర తూళ్లు దొంగలించిన వాడు వ్యర్థంగా మాంసాన్ని తిన్న పాపాన్ని, దానాన్ని వ్యర్థం చేసిన పాపాన్ని పొందుతాడన్నాడు. ఇవన్నీ బుద్ధి నేర్పడానికి వ్యాస భగవాన్లు ఇవన్నీ చెప్పుకొని వచ్చారు. అంటే జరిగిన కథ ఇది చెప్తున్నారు. భరద్వాజుడు ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు క్రూరుడు, ధర్మహీనుడు పొందే పాపాన్ని పొందుతాడు. స్త్రీలతోనూ దాయాదులతోనూ గోవులతోనూ అనుచితంగా ప్రవర్తించేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. చెడ్డ మాటలు మాట్లాడేవాడు, విప్రుణ్ణి ఓడిపోయేటట్లు చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. గురువుల కన్నా ఉన్నత ఆసనంపై కూర్చొని వేదాలను అధ్యయనం చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. చెత్తను అంటించిన అగ్నిలో హోమం చేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, తామర తూళ్లను దొంగలించిన వాడు గోవులను ద్రోహం చేసిన పాపాన్ని పొందుతాడు. తామర తూళ్లు దొంగతనం చేసిన వాడు ద్వేషించదగినవాడు. వాడు భార్యపై ఆధారపడి జీవించేవాడు, బంధువులు దూరమైన వాడు, అందరితో గొడవ పడేవాడు,
పరస్పరం అతిథులుగా ఉండేవారు పొందే పాపాన్ని పొందుతాడన్నాడు. గౌతముడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించినవాడు, వేదాధ్యయనం చేసి వదిలివేసినవాడు, 3 అగ్నులను వదిలేసినవాడు పొందే పాపాన్ని పొందుతాడు. సోమరసాన్ని అమ్మేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. తామరతూళ్ళు దొంగలించినవాడు ఘోర పాపాన్ని పొందుతాడన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించినవాడు తాను జీవించి ఉండగా ఇతరుల తన గురువులను పోషించవలసి వచ్చినవాడు గతి లేనివాడు పొందే పాపాన్ని పొందుతాడు. అబ్బోబోయ్, చాలామంది పుత్రులను కన్నవాడు పొందే పాపాన్ని పొందుతాడు. అపవిత్రుడు వేదాలను అసత్యమని తలిచేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. సంపదతో గర్వించేవాడు, విప్రుడై వ్యవసాయం చేసేవాడు, ద్వేషం కలవాడు, వర్షాకాలంలో యాత్ర చేసేవాడు, జీతానికి పని చేసేవాడు, రాజపురోహితుడు, యాగం చేయని వాడికి ఋత్విక్కుగా ఉండేవాడు పొందే పాపాన్ని పొందుతాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, తామరతూళ్ళు దొంగలించిన స్త్రీ నిత్యము అత్తగారిని అవమానిస్తూ భర్తకు మానసిక దుఃఖాన్ని కలిగిస్తూ పొందే పాపాన్ని పొందుతుంది. మంచి మంచి పదార్థాలను ఒంటరిగా తినే స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. ఇంటి వారిని అవమానించి దాయాదులలో ఉండే స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. క్షత్రియ లక్షణాలు గల కొడుకులను కన్నా విప్రస్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. గండ ఇలా అంది, అంటే తామరతోడు దొంగలించిన స్త్రీ అబద్ధాలు మాట్లాడే స్త్రీలాగాను, నిత్యము బంధువులతో గొడవలు పెట్టుకునే స్త్రీలాగాను, కన్యాశుల్కం తీసుకొని కూతురు పెళ్లి చేసిన స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. వండుకొని తానే తింటూ ఇతరులకు పెట్టుకోకుండా సేవతోనే వయస్సు ముదిరి పాపకర్మతో మరణించిన స్త్రీ పొందే పాపాన్ని పొందుతుంది. ఒక స్త్రీ వండుకొని ఒకటే తినకూడదు, కాకి కన్నా పెట్టాలా అంది. ఎవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళందరూ శాపాలు పెట్టారు. తర్వాత పశుసకుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళు దొంగలించిన వాడు రాబోయే జన్మలో కూడా సేవకులు ఇంటిలోనే పుడతాడు. పిల్లలు లేనివాడే దరిద్రుడై దేవతలకు నమస్కరించకుండా బ్రతుకుతాడు అన్నాడు. సునస్సకుడు ఇలా అన్నాడు, తామరతూళ్ళను దొంగలించిన వాడు ఏమంటే వాడు తీసుకున్నాడు అనుకుంటూ వాడు కూడా పెట్టాడు. బ్రహ్మచర్యాన్ని ముగించుకొని వచ్చిన యజుర్వేద పండితుడికో సామవేద పండితుడికో కన్యాదానం చేస్తాడు. అథర్వ వేదాధ్యాయాన్ని పూర్తి చేసిన విద్యార్థి అవుతాడు అన్నాడు. పర్వాలేదురే. ఆ మాటలు విని ఋషులకు అనుమానం వచ్చి ఇలా అన్నారు, ఓ సునస్సక, నువ్వు చేసిన శపథం విప్రులకు ఎంతో ఇష్టమైనదిగా ఉంది, అది బలి బాగుంటుంది కనుక నువ్వే తామరతూళ్ళను దొంగలించావని మా అందరి అభిప్రాయం అన్నారు. అప్పుడు సునస్సకుడు ఇలా అన్నాడు, ఆయనే కదా దాన్ని చంపింది, అందుకని పెట్టేశారు శాపం. వీరం అనేది నిజమే, అసత్యం కాదు. తామరతూళ్ళను నేనే దొంగలించాను. మీరు తర్పణం చేస్తూ ఉన్నప్పుడు ఇటువైపు గమనించినప్పుడు నేను వాటిని తీసి దాచాను. నేనే తామరతూళ్ళు దొంగను. ఇదిగో ఇక్కడ చూడండి. పూజ్యులైన మిమ్మల్ని పరీక్షించాలని నేను ఇలా చేశాను, మీ అందరినీ కాపాడటం కోసమే. ఎందుకంటే ఈ శాపాలు తనకు తట్టవు. అప్పుడు నేను చెప్పాను కదా, అది చేశాడు, ఇచ్చేస్తా, దీనికి లేదు, ఇవన్నీ ఇట్లా పోయింది, ఏం లేదు, ఒకటి పోలేదు ఆయనకి. ఎందుకంటే అటువంటి వాడు అతను. మీ అందరినీ కాపాడటం కోసమే నేను వచ్చాను. ఆ యాతుధాని ప్రాణులను తీసే కృత్యం అది మిమ్మల్ని చంపడానికే వచ్చింది తెలుసా. అది ఆ వృషాధారిపి ప్రయోగించిన కృత్య. ఆమెను నేనే చంపాను. ఓ ఋషులారా, కృత్య అగ్నిలో పుట్టింది, దుట్టురాలు, పాపాత్మరాలు, మిమ్మల్ని హింసిస్తుంది. అందువలనే నేను వచ్చాను. ఓ విప్రులారా, నేనే ఇంద్రుణ్ణి. మీరు లోభం లేనివారు కాబట్టి అన్ని కోరికలను తీర్చే అక్షయ లోకాలకు పొందుతారు. లేవండి, వెంటనే ఆ లోకాలను పొందండి అన్నాడు. ఆ మాటలు విని మహర్షులు సంతోషంతో అలాగేని ఇంద్రుడితో కలిసి కానీ తామరతూళ్ళు తీసుకొని తిని స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆ మహాత్ములు ఎంతో ఆకలితో ఉన్న, వివిధ భోగాలు అందుబాటులోకి వచ్చిన లోపంతో ప్రలోభాలకు మాత్రం గురి కాలేదు. చివరికి స్వర్గాన్ని పొందారు. తస్మాత్ సర్వాస్వస్థాసు నరో లోభం వివర్జయేత్, నరో లోభం వివర్జయేత్. ఏష ధర్మః పరో రాజన్, ఏష ధర్మః పరో రాజన్. తస్మాల్లోభం వివర్జయేత్, తస్మాల్లోభం వివర్జయేత్. కాబట్టి ఏ అవస్థలో అయినా
మానవుడు లోభాన్ని విడిచిపెట్టాలి. రాజా, ఇదే ఉత్తమ ధర్మం కాబట్టి లోభాన్ని వదిలిపెట్టాలి. ఇదం నరస్సుచరితం, ఇదం నరస్సుచరితం సమవాయేషు కీర్తయన్, సమవాయేషు కీర్తయన్ అర్ధభాగీ చ భవతి, అర్ధభాగీ చ భవతి నచ దుర్గాణ్యావాప్నుతే, నచ దుర్గాణ్యవాప్నుతే. పితరులు, ఋషులు, దేవతలు కూడా అతడికి ప్రసన్నులవుతారు. ఆ మానవుడు కీర్తిని, ధర్మాన్ని, అర్థాన్ని పొందుతాడు. మరణించిన తర్వాత సద్గతిని పొందగలడు అన్నాడు భీష్మ పితామహుడు. 94, 95 అధ్యాయాలు. యుధిష్ఠిరుడ భీష్ముడిని అడుగుతున్నాడు, తాత, శ్రాద్ధ కర్మలలో గొడుగు, చెప్పులు ఇస్తూ ఉంటారు కదా, దీన్ని ఇలా వ్యాపించేలాగా చేసిందెవరు? ఈ సంప్రదాయం అసలు ఎలా ఏర్పడింది? వీటిని ఎందుకు ఇస్తున్నారు? శ్రాద్ధ కర్మల్లోనే కాక ఇతర పుణ్యకార్యాల్లో కూడా ఇస్తూ ఉంటారు కదా. అనేక కార్యక్రమాల్లో పుణ్యం కోసం ఇస్తూ ఉంటారు కదా రాజా. దీని రహస్యాన్ని వివరంగా వినాలని అనుకుంటున్నాను అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, రాజా, గొడుగు, చెప్పులు దానమిచ్చే విషయాన్ని వివరంగా సావధానంగా విను. లోకంలో ఇది ఎలా ప్రారంభమైందో, ఎలా వ్యాపించిందో నేను చెప్తున్నాను. ఇది ఎలా అక్షయమైందో కూడా, ఎలా పుణ్యప్రదమైందో మొత్తం చెప్తాను. ఈ విషయంలో జమదగ్నికి సూర్యుడికి మధ్య ఇలా ఒక సంవాదం జరిగింది. దాన్ని చెప్తాను, వివరంగా విను. మనం ఒక హాస్యం చేస్తూ ఉంటాం, ఏం చెప్పులు ఏమిటి ఇవ్వటం, మనం చెప్పులు ఇస్తే వీళ్ళేం పితృలోకంలో చెప్పులు వేసుకొని పోతారా మనవాళ్ళు, గొడుగిస్తే ఏం వాన వస్తూ ఉంటుంది అక్కడ. అనేక ప్రకారంగా హాస్యాలు చేస్తుంటారు. రాజా, ఒకప్పుడు జమదగ్ని వింటిని పట్టుకొని ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత అల్లెత్రాటి ధ్వనితోనూ బాణప్రయోగ ధ్వనులతోనూ సంతోషిస్తూ బాణాలు వదులుతూనే ఉన్నాడు. అతడి భార్య అయినటువంటి రేణుక వాటిని తిరిగి తెస్తూనే ఉంది. అలా జమదగ్ని ఆనందిస్తూ ఉండగానే మధ్యాహ్నమైంది. జ్యేష్ఠమాసంలోని సూర్యుడు అప్పుడు నడినెత్తికి వచ్చాడు. ఆ విప్రుడు బాణాలను వదిలి ఆ రేణుకతో ఇలా అన్నాడు, ఓ విశాలాక్షి, వెళ్ళు, వింటి నుండి విడిచిన ఈ బాణాలను తీసుకొనిరా, నేను వీటిని మళ్ళీ ప్రయోగిస్తానన్నాడు. ఆ కాంత చెట్ల మధ్యలో వెళుతూ మధ్య మధ్య వాటి నీడలో నిలబడుతోంది. సూర్యుడి తాపానికి ఆమె తల, పాదాలు కాలుతున్నాయి. నల్లని కన్నులు గల ఆ రేణుక ముహూర్తకాలం అక్కడ నిలబడింది. కానీ తన భర్త శపిస్తాడేమో అని మళ్ళీ బాణాలను తెచ్చేందుకు వెళ్ళింది. ఆ యశస్విని ఆ బాణాలు కూడా తీసుకొని వచ్చింది కూడా. అప్పుడు ఆ సుందరాంగికి కాళ్ళు కాలినందువల్ల కలిగిన బాధను ఓర్చుకుంటూ భయంతో వణికిపోతూ భర్త దగ్గరకు వచ్చింది. జమదగ్ని కోపంతో ఆమెను చూసి ఇలా అన్నాడు, ఓ రేణుక, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కానీ మళ్ళీ మళ్ళీ అడిగాడు. రేణుక ఇలా అంది, మహా తపస్వి, నా శిరస్సు, పాదాలు కాలుతున్నాయి. సూర్యుడి ఎండ నన్ను కదలనివ్వలేదు. అందువల్ల చెట్టు నీడలో ఉన్నాను. ఇది కారణం. దీనివల్లే నేను ఆలస్యం చేశాను. ప్రభు, తపోధన, నాపై ఊరూరికే కోపించుకోవకండి అంది. అప్పుడు జమదగ్ని ఇలా అన్నాడు, రేణుక, ఈ సూర్యుడు నీకు దుఃఖాన్ని కలిగించాడు కదా, ఇప్పుడే నా బాణాలతో సూర్యుని పడగొడతానన్నాడు. వెంటనే దివ్య ధనస్సును లాగి
అనేక బాణాలను తీసుకొని సూర్యుడు ఎటు కదిలితే అటువైపుకు గురిపెట్టి నిలబడ్డాడు. కౌంతేయ, అలా యుద్ధానికి సిద్ధంగా ఉన్న జమదగ్నిని సూర్యుడు చూశాడు. ద్విజరూపంతో ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మహర్షి, సూర్యుడు ఇప్పుడు ఏ తప్పు చేశాడు? సూర్యుడు ఆకాశంలో నిలబడి కిరణాలతో అక్కడక్కడే నీటిని తీసుకుంటూ ఉంటాడు కదా. తాను తీసుకున్నటువంటి జలాన్ని వర్షాకాలంలో వర్షిస్తాడు. ఓ విప్ర, ఆ నీటితో మనుష్యులకు సుఖాన్ని కలిగించేటువంటి అన్నం లభిస్తుంది. అన్నమే ప్రాణాలు అని వేదాలు చెబుతున్నాయి కదా. అంతేకాకుండా సూర్యుడి కిరణాల చేత చుట్టబడి మేఘాల మాటుగా నిలబడి ఉంటాడు కూడా. ఈ సప్తద్వీపాల్లోనూ వాన కురిపిస్తాడు. దానితో ఔషధులు, లతలు చిగురిస్తాయి, పుష్పిస్తాయి. అదంతా వర్షం వల్ల జరిగేటువంటి పని అయి ఉంది. అన్నం కూడా దానితోనే పుడుతుంది. జాతక కర్మలు, వ్రతాలు, ఉపనయనాలు, గోదానాలు, వివాహాలు, యజ్ఞ సమృద్ధులు, శాస్త్రాలు, దానాలు, ధనాన్ని కూడబెట్టడం అన్నీ కూడా అన్నంతోనే జరుగుతాయి కదా. మంచి రుచికరమైన పదార్థాలు అన్నీ అన్నం నుండే పుడతాయి కదా. ఇది నీకు తెలిసినటువంటి విషయమే కదా. అయినా చెబుతున్నాను, ఓ విప్ర, సూర్యుడిని పడగొడితే నీకు లాభం ఏమిటో చెప్పు అన్నాడు. విప్రవేషంలోనే ఉండేటువంటి సూర్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, సూర్యుడు ఇలా అడిగినప్పుడు జమదగ్ని ఏం చేశాడు అన్నాడు. భీష్ముడు ఇట్లా చెప్పుకొని వెళుతున్నాడు కథను. ఓ కురునందన, సూర్యుడు అలా ప్రాధేయపడినా కూడా జమదగ్ని ముని శాంతించలేదు. అప్పుడు విప్రరూపంలో ఉన్నటువంటి సూర్యుడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. చేతులు జోడించి జమదగ్నికి నమస్కరించి మధురమైనటువంటి మాటలతో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, సూర్యుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. నువ్వు కొట్టవలసిన లక్ష్యము చంచలంగా ఉంది. ఎల్లప్పుడూ తిరుగుతున్న సూర్యుడిని నువ్వు ఎలా ఛేదిస్తావు అన్నాడు. జమదగ్ని వచ్చిన విప్రుడు సూర్యుడని గ్రహించి ఇలా అన్నాడు, నాకు తెలుసయ్యా, నువ్వే సూర్యుడు. నువ్వు స్థిరంగా ఉన్నా, కదులుతూ ఉన్నా జ్ఞాననేత్రంతో నిన్ను తెలుసుకుంటాను. ఈ రోజున నిన్ను తప్పకుండా శిక్షిస్తాను. ఓ సూర్య, నువ్వు మధ్యాహ్న కాలంలో 1/2 నిమిషం పాటు స్థిరంగా ఉంటావు. అప్పుడు నిన్ను ఛేదిస్తాను. ఈ విషయంలో నేను చింతించవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, అనుమానం లేదు, నువ్వు నన్ను తప్పకుండా బద్దలు చేస్తావు. నేను నిన్ను శరణు కోరి వచ్చాను, కరుణించు అన్నాడు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో, అవిచ్ఛిన్న సమయంలో అరక్షణం, ఇంత అరక్షణం ఒక చోట ఉంటావు, అంతటిలోపల నా బాణాలు వచ్చి కొడతాయి, నిన్ను నేను వదలను అన్నాడు. అరక్షణం అంటే ఇంత, అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.